హాయ్ ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ ఉజ్వల్ గాజుల, కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ లివర్ స్పెషలిస్ట్ ఫ్రమ్ ప్రైమ్ గ్యాస్ట్రో అండ్ లివర్ క్లినిక్ కొంపల్లి. ఈరోజు మనము ఒక ఇంట్రెస్టింగ్ కేసు క్లినిక్లో చూసామండి. ఒక 26-year-old అబ్బాయి మనకి రికరెంట్గా జాండీస్ అంటే గత 3 నెలల నుంచి కళ్ళు ఎల్లో కలర్లో అవ్వడం, అంతేకాకుండా యూరిన్ పచ్చగా రావడం, దాంతోపాటు రైట్ సైడ్ కడుపు భాగాన పై భాగాన నొప్పితో వస్తూ ఉన్నాడు. సో ఇనీషియల్గా జాండీస్ టెస్ట్ కదా అని చేయించుకొని స్కాన్ చేయించుకున్నాడు. దాంట్లో గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయని గమనించారు. అంతేకాకుండా అదే టైంలో బ్లడ్ లెవెల్లో జాండీస్ లెవెల్ చెక్ చేసినట్టయితే మనకి బిలిరూబిన్ లెవెల్స్ కాస్త 5 అలా పెరిగిపోయాయి. బట్ ఆ పేషెంట్ ఆ టైంలో ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ అది అలా వాడేసేసి నెగ్లెక్ట్ చేయడం వల్ల 2-3 months ట్రీట్మెంట్ ఇంకా చేయలేదు. మళ్ళీ ఈసారి అదే సిమిలర్ సిమ్టమ్స్ పెయిన్ జాండీస్తో మన దగ్గరకు వచ్చినట్టయితే మనం ఎంఆర్ఐ స్కాన్ దాంట్లో స్పెషల్గా ఈ బైల్ డక్ట్లో స్టోన్స్ ఏమన్నా ఉన్నాయని మనం చెక్ చేసినట్టయితే ఎంఆర్సిపి అనే ఒక టెస్ట్ చేస్తే దాంట్లో బైల్ డక్ట్లో స్టోన్స్ ఇరుక్కుపోయి అతనికి మళ్ళీ జాండీస్ రావడం, స్టోన్స్ రావడం అనేది గమనించాం. సో ఇమీడియట్గా ఆ పేషెంట్కి ఎండోస్కోపీ పద్ధతి ద్వారా ఈ స్టోన్స్ తీయాలని చెప్పినట్టయితే ఆ పేషెంట్ దానికి అంగీకరించినప్పుడు మనం అతన్ని అనస్థీషియా ద్వారా ఈ ఎండోస్కోపీ పద్ధతి ద్వారా, ముఖ్యంగా దాన్ని ఎండోస్కోపిక్ రెట్రోగ్రేడ్ కొలాంజియో ప్యాంక్రియాటోగ్రఫీ, దాన్ని ఈఆర్సిపి అనే పద్ధతి ద్వారా మనం ఆ బైల్ డక్ట్ స్టోన్స్ని మనం తొలగించాం. దాంతో పేషెంట్కి జాండీస్ అనేది తగ్గింది, పెయిన్ కూడా తగ్గింది. దాని తర్వాత మనము ఆ పేషెంట్ని గాల్ బ్లాడర్ సర్జరీ కోసం రెఫర్ చేసాం. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎప్పుడైతే ఈ బైల్ పైప్లోకి జారినట్టు వచ్చి జాండీస్ అలా వస్తే ఇమీడియట్గా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి ఈ ఈఆర్సిపి పద్ధతి ద్వారా ఆ స్టోన్స్ని తొలగించుకోవచ్చు. థ్యాంక్ యూ.